సనాతన ధర్మం యొక్క నిర్వచనం ఏమిటంటే ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆత్మ గురించి ఏం చెప్పారు భగవద్గీతలో? ఆత్మ చావులేంది, ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటుంది. అసలు పుట్టుక లేనిది, చావు లేనిది, మళ్ళీ మళ్ళీ తిరిగి జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహారయద్యన భగవద్గీతలో చెప్పారు కదా. దాని గురించి ఏడవక్కర్లేదు. నత్వం శోచితు మనసు. ఎందుకు ఏడుస్తావు? ఏడవలసిన పని లేదు. ఎందుకంటే చావు అనేది అసలు ఆత్మకి లేదు, నువ్వు శరీరం కాదు. అలాగా సనాతన ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ పాటించే వాళ్ళని బట్టి దాని యొక్క స్థితి ఉత్థానము పతనం అనేది ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ తెలుసుగా, అది దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు, అల్లూరు. వాళ్ళ అమ్మ పేరు ఏమిటి? గాంధారి. దాని పేరు గాంధార దేశము. అందుకే వాళ్ళ ఎయిర్పోర్ట్ పేరేంటి ఇప్పుడు కూడా? కాందహార్. గాంధార కాందహార్. దగ్గరలో లేవా?